ప్రియ దేవుని పిల్లలారా, యేసయ్య గురించి తెలిసి కూడా యేసయ్య నామమున బాప్తిసం పొంది ఏముంది ప్రభువుని నమ్ముకున్నాము, చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాము, మళ్ళీ ఆదివారం వెళ్తున్నాము అనే మాట మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడి శక్తి ఎంతవరకు ఉందో మీకు కొంతమందికి అర్థం కావట్లేదు. ఆయన ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాన్ని కలుగజేసిన దేవుడిని నేనే చెప్పిన దేవుడు. ఆయన ఏమైనా చేయగలుగుతాడని శక్తి గల దేవుడని మనందరికీ తెలుసు. కానీ కొన్ని విషయాల్లో దేవుణ్ణి మర్చిపోతాం మనం. ఆయన ఎంత శక్తి గల దేవుడో తెలుసా? ఇదిగో యెజ్కేలు గ్రంథం 17 అధ్యాయము 24వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో దేవుడు చూడండి. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును మరి ఘనమైన దానిగాను చేయవాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లుగా ఎండిన చెట్టు వికసించినట్లుగా చేయవాడననియు, భూమి యందు సకలమైన చెట్లకు తెలియబడుటకు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చుతున్నాను, నేనే దానిని నెరవేర్చదును. ఆమెన్. సరే పిల్లరా, పచ్చని చెట్టుగాను ఎండిపోయేదాన్ని చేస్తాడంట, ఎండిపోయిన చెట్టును మళ్ళా చిగురించేదాన్ని చేస్తాడంట దేవుడు. అంత మహిమగల దేవుని మనం పెట్టుకొని ఆయన ముందు మనం ఏదో కొన్ని వేషాలు వేస్తే అది ఒప్పుకోడు దేవుడు. ఆమెన్.